హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా ఏఆర్సిఐ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అండ్ శాలరీ కూడా అబోవ్ 50,000 అయితే ఉన్నాయి. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ అందులో కొన్ని పోస్టులకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మీ క్వాలిఫికేషన్స్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, అలాగే ఎలిజిబిలిటీస్ని బట్టి వీడియోస్ చివరి వరకు చూసి మీరు ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో వాటికి తప్పకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఏ పోస్ట్స్ అండి. టోటల్గా 5 ఉన్నాయి. ఇందులో మనకి శాలరీ వచ్చేసి 57,960 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్. అంటే ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. మనకి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అన్న డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనకి అసిస్టెంట్ ఏలోనే 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్, స్టోర్స్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే అసిస్టెంట్ ఏకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బట్ మీరు సెక్రటేరియల్ వర్క్స్కి అసిస్టెంట్ ఏకి అప్లై చేసుకోవాలి అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. అలాగే హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ అయితే 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. సో ఇవి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, సెక్రటేరియల్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అకాడమిక్ ఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, అటానమస్ బాడీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఎక్కడైనా సరే మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ అసిస్టెంట్ ఏ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ డిజైరబుల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే అంటే మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అవి అన్నమాట. బట్ ఎవరైనా క్యాండిడేట్స్కి పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డి, హెచ్ఆర్ఎం, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, డిప్లొమా కానీ ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మంచి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి అసిస్టెంట్ ఏకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఏ. టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ శాలరీ వచ్చేసి 69,120 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ ఇన్ ఫిజికల్ సైన్స్. సో మనకి బీఎస్సీ ఫిజిక్స్ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. సో మనకి బీఎస్సీలో ఖచ్చితంగా కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి. లేదంటే మనకి సివిల్ కానీ, మెకానికల్ కానీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఏ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కనుక చూసినట్లయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక వేకెన్సీ, సివిల్ డిపార్ట్మెంట్ ఒక వేకెన్సీ, మెకానికల్ డిపార్ట్మెంట్ 3 వేకెన్సీస్, అలాగే మెటలర్జీ డిపార్ట్మెంట్ 2 వేకెన్సీస్. టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. డిజైరబుల్ వచ్చేసి మీకు ప్రీవియస్గా ఇండస్ట్రీలో కానీ, ఆర్ఎండ్డి ల్యాబొరేటరీస్లో కానీ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఏ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఈ జాబ్కి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఏ పోస్ట్. ఇక్కడ మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 51,300 రూపీస్ వరకు ఉంటుంది.
ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కాంపిటేటివ్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఐటీఐ, వెల్డర్గా కానీ టర్నర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, సో ఈ 3 ట్రేడ్స్లో ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మీరు టెక్నీషియన్ ఏ వేకెన్సీకి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు 3 ఇయర్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఆర్&డి ల్యాబొరేటరీస్ ఉంటే సరిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ మనము కేటగిరీ వైజ్ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే వెల్డర్ ఒక వేకెన్సీ, టర్నర్ ఒక వేకెన్సీ, ఎలక్ట్రీషియన్ ఒక వేకెన్సీ, టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ఎవరికైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉంటాయో వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి 3rd పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి శాలరీతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి బేసిక్ పేతో పాటు డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్, అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు. అండ్ అవి కాకుండా మనకి న్యూ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్, గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రియంబర్స్మెంట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వాళ్ళ అడ్రస్కి సెండ్ చేసినా, లేదంటే అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయకుండా పంపించినా, అలాగే ఫీ పే చేయకుండా అప్లికేషన్ సగమే ఫిల్ చేసిన అలాంటి కేసెస్లో మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని క్లియర్గా అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్కి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అలాగే విమెన్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకి ఫీ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి 26th ఆగస్ట్ 2024న క్లోజ్ అయితే అయిపోతాయి. సో ఈలోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక రిటన్ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ఏ, అడ్మిన్, ఫినాన్స్, స్టోర్స్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆర్ సెక్రటేరియల్ వర్క్స్కి సంబంధించిన అసిస్టెంట్ ఏకి 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎంసీక్యూస్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 150 మార్క్స్ అంటే మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 150 మార్క్స్. ఈ 75 క్వశ్చన్స్ దేని గురించి ఉంటాయి అంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేసెస్. సో ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనే దానిపైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి సెక్షన్ ఏకి సంబంధించిన సిలబస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది సెక్షన్ ఏకి. సో ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కదా, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి మనకి 50 మార్క్స్కి ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. ఇది కూడా మనకి ఎంసీక్యూ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సిలబస్ వచ్చేసి ఫస్ట్ మనకి
జనరల్ ఇంగ్లీష్ నుండి 10 క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనకి ఎవరైతే సెక్రటేరియల్ వర్క్స్కి సంబంధించి ఆప్ట్ చేసుకుంటారో, అంటే సెక్రటేరియల్ వర్క్స్ అసిస్టెంట్ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్ 20 మార్క్స్, టైపింగ్ టెస్ట్ 20 మార్క్స్, ప్రిపరేషన్ ఆఫ్ పీపీటీస్ 10 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ 200 మార్క్స్ 3 అవర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 150 మార్క్స్కి ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్. ఈ 50 క్వశ్చన్స్ కూడా మనకి రిలవెంట్ సబ్జెక్ట్స్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ బీఎస్సీ క్యాండిడేట్స్. మనకి ఎవరైతే బీఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కెమిస్ట్రీ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ మనకి సివిల్, మెకానికల్ ఆర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, సో ఆ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ రిలవెంట్ సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తున్నారు కదా, సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. అది ఫస్ట్ సెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. జనరల్ ఇంగ్లీష్ నుండి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 20 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 200 మార్క్స్ 3 అవర్స్ టైం ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి 150 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్. మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఐటీఐకి సంబంధించి ట్రేడ్, ఫీల్డ్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి రిలవెంట్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 50 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అన్నీ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు సెక్షన్ బిలో. టోటల్గా మనకి జనరల్ ఇంగ్లీష్ నుండి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మనకి ఈ టెస్ట్స్ అన్నీ ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే ఫస్ట్ ఒకటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరినీ మెరిట్ బేసిస్న ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో మనకి ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి టెంటేటివ్గా ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది అనేది కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. అన్ని పోస్టులకి సంబంధించి రిటర్న్ టెస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22, 2024 సండే రోజున అయితే ఉంటుంది. సో మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ అక్టోబర్ 6, 2024న ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్లోనే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయితే జాబ్ కూడా హైదరాబాద్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ఆగస్టు 26 లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.